విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 2024 జూలై టు డిసెంబర్ వరకు ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. నేనైతే మీకు ఏదైతే చెప్పబోతున్నానో ఇది గోచర గ్రహ రీత్యా అయితే నియమితం చేయడం జరిగింది. ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక సరిగ్గా ఉన్నట్లయితే, అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఈ గోచర సమయ కాలంలో ఏవైతే నేను చెప్పబో పరిణామాలు ఉన్నాయో అవి మీకు చాలా అనుకూలంగా వర్తించుతాయి. ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా లేదు, ప్రతికూలమైన స్థితి కనుక జాతకంలో ఉన్నట్లయితే నేను చెప్పిన విషయాలు ఎక్కువగా మీకు వర్తించవు. కొన్ని వర్తించుతో తప్పకుండా, కానీ ఎక్కువ శాతం వర్తించవు. కాబట్టి ఎలాంటి రకమైన మీకు కాస్త భయం లేకుండా జాతకం చూసుకోండి. జాతకం ద్వారా గోచరం తెలుసుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుద్ది. నేను ఇప్పుడు కర్కాటక రాశి వారికి కేవలం 3 విషయాలు చెప్పబోతున్నాను ఫైనాన్షియల్ కండిషన్ సంబంధించి. చూడండి, జూలై నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగుండబోతుంది. ఆర్థిక క్షేత్రాల లోపల చాలా బాగుండబోతుంది. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, లేకపోతే ఏ చోటైతే మీరు కొత్త పని జాయిన్ చేస్తున్నారో, ఏ పని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారో ఆ పని నుంచలా, ఆ చోటు నుంచలా మీకు తప్పకుండా ఆదాయం పెరిగి తీరుద్ది. ఆదాయం పెరిగి తీరుద్ది. డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఆదాయం లోపల ఎలాంటి రకమైన ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏంటంటే మీ బద్ధకాన్ని ఇబ్బంది కనబడుతుంది. ఆలస్యాన్ని వదిలేయండి. ఆలస్యం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీకు 1,00,000 అవకాశాలు ఉన్నా కూడా మీరు ఆర్థిక క్షేత్రాల లోపల అభివృద్ధి అస్సలు పొందరు. కాబట్టి ఆలస్యాన్ని వదిలేసి మీరు పని చేయండి. కానీ మీరు పని ఎక్కడైనా చేయండి, ఎలా అయినా చేయండి, ఆ చోటు నుంచలా మీకు లాభం తప్పకుండా ఉండి తీరుద్ది. మీరు ఇప్పుడు పని చేశారు, లాభం రాలేదంటే తప్పకుండా దాని రిజల్ట్ ఉండి తీరుద్ది, కాదని కాదు. కాబట్టి శ్రద్ధ అంతఃకరణ స్థితితో కనుక మీరు పని చేసినట్లయితే మీకు దాని నుంచి లాభం మీరు తప్పకుండా పొంది తీరుతారు. ఒక పాయింట్ ఏంటంటే మీరు చేసే పని లోపల కాస్త కుటుంబ విరుద్ధం కూడా ఉండుతుంటాయి. మీరు ఏదైతే పని చేస్తున్నట్లయితే మీ ఇంట్లో కుటుంబాలకు నచ్చదు ఆ పని, అలా కూడా ఉండగలుగుద్ది. కానీ మీ జీవితం కుటుంబం గురించి పరిస్థితి ఆలోచించి వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయం, ఎవరైతే కర్కాటక రాశి వారు ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే కర్కాటక రాశి వారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో, వాళ్ళు మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలో అదొక డాక్యుమెంట్ పైన రాసి పెట్టుకోండి. ఒక పేపర్ తీసుకోండి, అందులో రాసి పెట్టుకోండి. ఈ 6 months లోపల నాకు ఇన్ని గోల్స్ ఉన్నాయి, ఇవి నేను సాధించాలి. ఈ 6 months లోపల సాధించాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యం, ఆ లక్ష్యం రాసి పెట్టుకొని ఆ లక్ష్యం పూర్తి అవ్వడానికి మనం ఏం చేస్తే మన గోల్ పూర్తి కావద్ది అది తెలుసుకోండి. ఎక్కువ శాతం ఏంటంటే మనం కొన్నిసార్లు కలలు కంటుంటాం తప్ప ఆ కలల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని గురించి ఎక్కువ ఆలోచించము. మన దగ్గర ఒక చిన్న పొరపాటు ఏంటంటే అవుద్దితి చూద్దాం. ఈ అవుద్దితి చూద్దాం ఈ ఏవైతే పదాలు ఉన్నాయో ఇవి మనిషికి పతనానికి తీసుకెళ్తుంటాయి. కళలు కనడమే మన అధికారం కాదు. ఆ కళల్ని నిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేసిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది నిజం. కాబట్టి మీరు కళలు కనండి, ఏమైనా కనండి, కానీ మీ కళ కోసం, మీ డ్రీమ్ కోసం, మీ లక్ష్యం కోసం మీరు తప్పకుండా పోరాడాల్సిందే. అని ముందు మీ దగ్గర ప్రతిరోజు దాన్ని గుర్తించుకోండి. కానీ ఆర్థిక క్షేత్రాల లోపల కర్కాటక రాశి వారు ఖర్చులు ఉన్నాయి, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కనబడుతుంది. ఈ 6 months లోపల కర్కాటక రాశి వారి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్?
కొందరు జ్ఞానం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, జ్ఞానం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంటారు, అది ఒక రకంగా ఇన్వెస్ట్మెంటే. కొందరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు, అది కూడా ఒక రకంగా ఇన్వెస్ట్మెంటే. కొందరు కొన్ని చోట్ల డబ్బులు పెడుతుంటారు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, లేకపోతే ఎక్కడ ఎలా అయినా కావచ్చు, డబ్బులు పెడుతుంటుంటారు దాని బెనిఫిట్ కోసం, అది కూడా ఇన్వెస్ట్మెంటే. కానీ మీరు ఎక్కడ చేసినా ఎలా చేసినా ధార్మిక క్షేత్రాలు కావచ్చు, ఎక్కడైనా చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో చేయబోతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి అలా మీకు ఈ 6 months లోపల మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ లోపల 10% మీకు దక్కుద్ది, కేవలం 10% దక్కుద్ది. మిగతా 90% రిజల్ట్స్ మీకు 2025లో దక్కుతాయి. ఎప్పుడైతే శని రాశి పరివర్తన చేసుకొని మీ భాగ్యస్థానంలో వస్తాడో అప్పుడు మీరు ఇప్పుడు చేసిన కష్టపడ్డం ఏదైతే ఉంటుందో 90% రిజల్ట్ మీకు అప్పుడు దక్కుద్ది. కానీ మీరు మీ పనిని అస్సలు ఆపకండి. థర్డ్ పాయింట్, కర్కాటక రాశి వారికి అప్పుల లోపల చాలా మునిగిపోయి ఉన్నట్లయితే, మామూలుగా ఏంటంటే కర్కాటక రాశి వారు కొన్ని విషయాలు కొందరు అప్పుల్లో మునగడం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడు ఎవరైనా తెలుసుకోండి, కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా అడగండి, మీకు అప్పు చేయడం ఇష్టమా అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు, అస్సలు నచ్చదు. కానీ వాళ్ళ అప్పు అవుద్ది, కానీ వాళ్ళు అప్పు చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి ఇది ఇప్పుడు మన ఈఎంఐ మీద కొందరు బండి కొంటారు, కొందరు మొబైల్ కొంటారు, కొందరు వాళ్ళ అవసరమైన వస్తువులు కొంటారు. కానీ అది ఎలా తీర్చాలి, అది ప్రతి క్షణం వల్ల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎక్కువ చూడండి, అప్పుల గురించి ఎక్కువగా భయపడే రాశులు ఏవైనా ఉన్నాయా అంటే అవి స్త్రీ రాశులే ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి, కర్కటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, ఈ 6 రాశుల వారే అప్పులు తీర్చడానికి చాలా ప్రయత్నించుతుంటారు. మన మిగతా వారు ప్రయత్నించుతారంటే వాళ్ళు ప్రయత్నించుతుంటారు, కానీ వాళ్ళ ప్రయత్నం వేరేలా ఉంటుంది, వీళ్ళ ప్రయత్నం నిజంగానే తీర్చాలని ఉంటుంటది. కాబట్టి మీరు అప్పు కనుక తీర్చాలని కనుక మీరు ప్రయత్నం ఉన్నట్లయితే తప్పకుండా మీ అప్పు కనుక ఇప్పుడు ప్రెజెంట్ 100% ఉన్నట్లయితే మీరు అందులో ఈ 6 months లోపల 30 to 40% మీరు అప్పులు తప్పకుండా తీర్చగలుగుతారు. 30 to 40% అప్పులు తప్పకుండా తీర్చగలుగుతారు. ఇక మిగతా ఏదైతే 6 months లోపల టైం ఉందో ఇన్వెస్ట్మెంట్, లెర్నింగ్, ఎర్నింగ్, స్కిల్స్ పైన డెవలప్మెంట్ చేయడం, ఈ 3 points పైన మీరు చాలా ఫోకస్ పెట్టినట్లయితే 2025 మీకు చాలా బాగుండి తీరుద్ది. ఇక పెళ్లి గురించి కొందరు అడిగారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లి యోగం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. సంతాన యోగం కూడా ఉంది. ప్రేమ వివాహం జీవితం లోపల కూడా చాలా అనుకూలమైన స్థితి రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో అయితే అసలు బాగా అయితే కనబడుతుంది. చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా? తప్పకుండా ఉంది. మృత్యుని తెప్పించేవాడు పరమశివుడిని ఆరాధించండి. నేను చాలాసార్లు చెప్తుంటా, కర్కాటక రాశి వారి ఇష్టదేవుడు శివుడు, కాబట్టి శివుడిని ఎక్కువ ఆరాధించండి. ప్రతిరోజు తప్పకుండా శివునికి అభిషేకం చేయండి, బిల్వ దళాన్ని అర్పణం చేయండి, కూర్చొని ధ్యానం చేయండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. శివ మంత్రాన్ని మీరు ఎంత జపించుతారో, మీరు ఏ పనైనా చేయండి, ఎలా అయినా చేయండి, శివనామాన్ని జపించుతూనే చేయండి. శ్రీమాత్రే నమః.